మ్యాంగో టు బట్టుతే మ్యాంగో ఇకో పెట్టి బట్టుతే మ్యాంగో ఆకిం పక్కు మస్తు ఉంటుందా మ్యాంగో ఐస్ క్రీమ్? అయితే ఉన్నాయి. ఇదేంటమ్మా? దీని ఏమంటారు? పెట్టి క్యాప్ పెట్టాలా? ఫస్ట్ మ్యాంగోస్ ఏం చేయాలి చెప్పు? మనము కోసేయాలా? ఫస్ట్ ఈ మ్యాంగోస్ మీద ఉన్న పొట్టు ఉంది కదా, సో ఈ పొట్టు మొత్తం మనం తీసేద్దాము. ఓకేనా? అయితే మ్యాంగోకి పొట్టు ఉంటుంది. మ్యాంగోకి కుక్కతో పెట్టి మ్యాంగోస్ ఐస్ క్రీమ్ లో షుగర్ వేయాలా? కానీ వేస్తావా నువ్వు షుగర్? బాగుంటుందా షుగర్ వేస్తే? ఇంకేం చేద్దాము చెప్పు? నువ్వు కోస్తావా? అమ్మో, చాకు నీకు కోసుకుంటుంది బెట, చెయ్యికి రక్తం వస్తుంది. నువ్వు చిన్న బేబీవి కదా కదా. నేను కోస్తాను, అమ్మ హెల్ప్ చేస్తాను నీకు, సరేనా? ఓకే. మీరు కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకున్నారా అని అడుగు మీ ఫ్రెండ్స్ని. కామెంట్ చేసి గంట కొట్టండి. ఓకే. నెక్స్ట్ ఇంకా కాదు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు చూపాక. సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వెళ్తాను అని చెప్పు. అది పోయింది, దొరకట్లేదు. ఏం పెడదాం మళ్ళీ అక్కడ? స్పూన్ పెడదామా? ఐస్ క్రీమ్ స్పూన్ పెడదామా? ఐస్ క్రీమ్ స్పూన్ ఉంది, అది పెడదాం. ఓకే. ఇప్పుడు కాదు, కూర్చో, తర్వాత పెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు పెడదాం. సరే కానీ నీకేమైనా రైమ్స్ వచ్చా చెప్పు, మీ ఫ్రెండ్స్కి చెప్పు. నువ్వు బటర్ఫ్లై రైమ్ పాడుతున్నావు కదా, అది చెప్పు, మంచి గట్టి చెప్పు. కూర్చొని చెప్పు. Butterfly, very good okay the garden. Darting, petty butterfly, lonely butterfly. వావ్ గణేషా, ఇంకొకటి చెప్పు మమ్మ. చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి మాకవా అమ్మకు తిన్నా తోటకెళ్ళవా. ఓకే. అమ్మ చిట్టి చిలకమ్మ. ఓకే, చెప్పు. మాకవా అమ్మకు తిన్నా తోటవా పన్ను తిట్టవా గుడ్డు పెట్టవా గుడ్డు మింగావా. చిట్టి మాకావా కాదే, చిట్టి చిలకమ్మ. ఇంకో రైమ్ చెప్పేదన్నా. జానీ చెప్పు. జానీ ఎస్ పాపా. నో పాపా. నో పాపా. నాకొద్దు, నువ్వు తిను. నువ్వు ఒక పీస్ తీసుకొని తిను. ఎట్లా ఉందో టేస్ట్ చెప్పు. నాకొద్దు, నువ్వు తిను. మళ్ళీ ఐస్ క్రీమ్కి సరిపోదు, నువ్వు తిను. టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. నేను చిన్న పీస్ తింటా, సరేనా? చిన్న పీస్. Donny. Yes, Papa. No, Papa. Eating mango. Johnny. Eating mango. Telling lies. Open your mouth. Hey, దొంగ పిల్ల. Eating mango కదా నువ్వు కదా. ఇప్పుడు మనం ఇవి 2 మ్యాంగోస్ మనం పీసెస్ చేసేసుకున్నాం కదా. నేను ఫాస్ట్గా వెళ్ళి మిక్సీ జార్లో వేసి నోట్లో తీయకూడదు, అట్లా బ్యాడ్ తినేసేయాలి. ఎందుకు తీసావు బయటకి? అట్లా అన్ని ఎంగిల్ చేయకూడదు కదా.
వేయకూడదు మా, మిక్సీ పట్టాలి. చిచి వద్దు, ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ పీసెస్ వేసి షుగర్ వేసి మంచిగా జ్యూస్ లాగా చేసి తీసుకొస్తా, ఓకేనా? సరే పద. ఇగో మంచిగా మిక్సీ జార్లో వేసి మంచి షుగర్ వేసి తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు మన దగ్గర ఈ ఐస్ క్రీమ్ మాల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వేసి నువ్వే వేతు చెప్పు మన మీ ఫ్రెండ్స్ కి ఫస్ట్ ఎలా చేయాలో. మెల్లిగా మెల్లిగా నీట్ గా వేయాలి, అంత పిచ్చి పిచ్చి వేయొద్దు. ఎక్కువ డిప్ చేయకు, మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది మొత్తం, సరేనా? మెల్లిగా డిప్ చేయి, స్లోగా. అంతే అంతే అంతే, ఒత్తకు, గట్టి ఒత్తకు. అది మనం ఇప్పుడు వేరే స్పూన్ పెడతాను నేను, సరేనా? ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మేము ఈ ఐస్ క్రీమ్ దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఈవినింగ్ దాకా ఓపెన్ చేయను అనమాట. 5 o'clock 4:30 కల్లా ఐస్ అయిపోతుంది. గణేష ఎన్నిసార్లు అడుగుతుందో ఐస్ క్రీమ్ అయిందా, ఐస్ క్రీమ్ అయిందని. సాయంత్రం వరకు ఓపెన్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడేనా? ఇప్పుడే అవ్వదు, 4:30కి సాయంత్రం 5 o'clockకి ఓపెన్ చేసి చూద్దాం, అప్పుడు తిందాం, సరేనా? ఎవరెవరు తిందాము? అంతేనా? పప్పాకు వద్దా? నువ్వు అయితే అనుకుంటా. ఇప్పుడు ఓపెన్ చేయకు, పద పెడదాం ఫ్రిడ్జ్లో. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇచ్చేసినాం. మనకి ఇంకా ఈవినింగ్ ఓపెన్ చేసి నేను చూస్తాను. ఇంకా పెట్టు. ఐస్ క్రీమ్ అయిందా లేదా చెక్ చేద్దామా? మ్యాంగో ఐస్ క్రీమ్. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, టైం 5:30 అవుతుంది. లెట్స్ గో. తింటావా? ఎం ఎం ఎం. నేను ఓపెన్ చేస్తా, ఆగు. వావ్, అయిపోయింది ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ అయితే మంచిగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు కాసేపు ఇట్లా వాటర్లో పెడదాము. వాటర్లో పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇగో ఈ రెడ్ కలర్ది తీసుకోవచ్చింది చూడు, తీసుకో, పైకి లేపు. బాగుంది, సూపర్. బాగుందా? అన్నకి ఇద్దాం, అన్నకి. అన్న ఆడుకుంటున్నాడు కదా, బయట ఉన్నాడు కదా. నేనైతే రెడ్ కలర్ది తీసుకున్నాను అండ్ గణేష పర్పుల్ది తీసుకుంది. బాగుంది ఐస్ క్రీమ్, చాలా బాగుంది. చాలా కమ్మగా ఉందా? సరే మీ ఫ్రెండ్స్కి చెప్పు, మీరు కూడా చేసుకొని తినేసేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్ 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 ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాము.